హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ ఈ వీడియో వచ్చేసి సండేది అనమాట. ఇంకా ఈవినింగ్ టైం అయితే నేను మా మమ్మీ అలా అయితే బయటకు వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ ఈ షాప్ నేమ్ అయితే చూసేశారు కదా, ఇది వచ్చేసి మా ఇంటి సరౌండింగ్లోనే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ అయితే ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి, A నుంచి Z వరకు అయితే చాలా ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఇంకా చూస్తున్నారుగా, సింపుల్ బ్యాంగిల్స్ టు హెవీ బ్యాంగిల్స్ వరకు అయితే దొరుకుతాయి. ఇక్కడ ఇంకా మేకప్కి సంబంధించిన కానీ స్టిక్కర్స్ కానీ అన్నీ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. బట్ నా అడ్వైజ్ ఏంటంటే, ఇక్కడ 1 or 2 సెట్స్ కాకుండా బల్క్లో రీటైలర్స్ వాళ్ళు ఉంటారు, లేదంటే ఏమన్నా ఫంక్షన్స్ ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ సెట్స్ అయితే కొంటాం కదా, అప్పుడైతే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. రేట్ పరంగా చెప్తున్నాను. అప్పుడైతే బల్క్లో కొంటాం కాబట్టి కొంచెం ప్రైస్ అయితే తగ్గుతుంది. అక్కడైతే మాకు కావాల్సిన ఐటమ్స్ దొరకలేదు, సో ఇంకా వేరే చోటుకైతే వెళ్తున్నాము. బట్ నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే, అలా షాప్స్లో ఉండే కన్నా బయట సైడ్స్ షాప్స్ పెడతారు కదా, బండిల్ మీద, అక్కడ కలెక్షన్ ఇంకా బాగుంటుందని అయితే నాకు అనిపించింది. ఏమో, నేను ఎప్పుడు డ్రెస్సెస్ వేర్ అయినా కానీ ఇలా బ్యాంగిల్స్ ఏ ఐటమ్స్ అయినా, ఇయర్ రింగ్స్ ఏదైనా సరే, నాకు ఎందుకో సైడ్ షాప్స్ కొంచెం మంచిగా నచ్చుతాయి. అక్కడ కూడా దొరకలేదు. మళ్ళీ మా మమ్మీ తెలుసుగా, ఈ షాప్ మీకు ఆల్రెడీ చూపించేసాయి కాబట్టి మళ్ళీ చూపించాలనుకోవట్లే, అదే అండి 10 రూపీస్ షాప్ అంటారు కదా, అక్కడికైతే వెళ్ళిపోయింది. ఇందాక చూపించిన బ్యాంగిల్ షాప్ అండ్ ఈ 10 రూపీస్ షాప్ ఇవి అయితే నియర్ మూర్తి ఫ్యాషన్స్ అంటే అండి, మన ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉంటాయి అన్నమాట. మీరు కూడా వెళ్ళాలనుకుంటే, ఆల్రెడీ నాకు తెలిసి గుంటూరులో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది, ఇంకెవరికైనా తెలియకపోతే యూజ్ అవుద్దని చెప్తున్నా అంతే. అండ్ ఇక్కడ కూడా బ్యాంగిల్సే చూసాము. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, నేను చెప్పినట్టు నిజమే అండి, సైడ్ బ్యాంగిల్స్ అదే సైడ్ షాప్స్లోనే దొరుకుతాయి అన్నట్టు. నిజంగా నాకు కావాల్సిన కలర్ అండ్ నా సైజ్ మాత్రం అక్కడే దొరికాయి తెలుసా. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఆ వైలెట్ కలర్, వంకాయ కలర్ అండ్ అలా సైడ్ బ్యాంగిల్స్ లాగా ఆ రెండు అయితే అక్కడే అయితే నేను పర్చేస్ చేశాను. నాకైతే సేమ్ కలర్, అంటే నా హాఫ్ శారీ మీదకి సేమ్ కలర్ లాగా అయితే నాకు అనిపించాయి. అండ్ ఇక్కడైతే చూపిస్తా చూడండి, ఇదిగోండి చూపిస్తున్నారు కదా, ఇదే అనమాట మా మమ్మీ అయితే పట్టుకున్నారు కదా, సేమ్ ఇదే కలర్ లంగావోని అయితే కొనుక్కున్నాను. సో వాటి మీదకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే కొనేసాను. ఇంకేమన్నా ఉన్నాయేమో అని చూసుకుంటూ ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అప్పుడే రిటర్న్ ఎలా వెళ్తాము, వెళ్ళకూడదు కదా, ఏం చేసామో మీరే చూడండి. అప్పుడే ఇంటికి వెళ్ళకూడదు కదా, అందుకే మేము మార్కెట్ సైడ్ అయితే వెళ్ళామన్నమాట, పూల మార్కెట్ సైడ్. బికాజ్ ఎందుకంటే అటు చాలా షాప్స్ అయితే ఉంటాయి, అంటే ఎలా చెప్పాలి మీకు, చైన్స్ ఆర్ ఇయర్ రింగ్స్ అలా 1 గ్రామ్ గోల్డ్ లాగా అవి అయితే ఉంటాయి అన్నమాట. సో అక్కడికైతే వెళ్ళాము. ఈ షాప్ వచ్చేసి మేము ఎక్కువ వెళ్ళే షాప్ అనమాట. అండ్ ఇక్కడైతే చూస్తారు కదా, కలెక్షన్ ఇక్కడ కూడా చాలా బాగుంటాయి అండ్ చాలా తక్కువ ప్రైస్కే ఇస్తారు. బికాజ్ మా మమ్మీ ఎప్పటి నుంచో ఆ షాప్ని ప్రిఫర్ చేస్తారనమాట. సో అందుకని చెప్పేసి చాలా తక్కువకైతే ఉంటాయి అన్నమాట. అక్కడ కూడా చాలా సెట్స్ ఉంటాయి, గాజులు, చైన్స్, రింగ్స్ అండ్ ఇలా నెక్ చైన్స్ సెట్స్. అబ్బా, అక్కడ నిజంగా అండి చూస్తే అన్నీ కొనేయాలనిపించింది. కానీ అక్కడ వెరైటీ ఏంటంటే, నాకు నచ్చినవి మా మమ్మీకి నచ్చవు, మా మమ్మీకి నచ్చినవి నాకు నచ్చవు, అలా డిఫరెంట్గా ఉంటాం మేము. అలాగే ఉండాలండి, మామ్ అండ్ డాటర్ అంటే అంతే కదా. ఇక్కడ నేనైతే పిచ్చి కొన్ని అలా వీడియో అయితే తీసుకున్నాను. అండ్ మీకు అయితే మళ్ళీ ఒకసారి షాప్ అయితే చూపించేస్తున్నాను అనమాట. చిన్న షాపే కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది అండ్ రీజనబుల్ ప్రైజెస్లోనే ఇస్తారనమాట. అండ్ మ్యారేజ్ బ్రైడల్ అయితే కన్ఫర్మ్గా ఇక్కడ తీసుకోవచ్చండి. అన్నీ అయితే చాలా అంటే చాలా తక్కువకి అండ్ మనం కలెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మా మమ్మీ చౌలి అవి అయితే చూసేసారనమాట. ఇంటికైతే వెళ్తున్నాము. అండ్ ఇంకొక షాప్ కూడా చూసాము, బట్ అది నేను వీడియో తీసానో లేదో అంత ఐడియా అయితే లేదు అనమాట. అంతే అండి ఈ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.